ఆంధ్రప్రదేశ్ స్టేట్కు సరిహద్దుగా తెలంగాణకు సింహద్వారంగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడలో ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుంది? ఇక్కడి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్కే పట్టం కడతారా లేక కారును కాదని కాంగ్రెస్కు జై కొడతారా? అధికార బీఆర్ఎస్లో రగులుతున్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపబోతోంది? అటు బీఆర్ఎస్ నేతల్లో ఇటు ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటుందా? హోరాహోరీగా సాగే ఈ పోరులో గెలుపెవరిది? కోదాడ నియోజకవర్గంలో జరిగే పొలిటికల్ దంగల్పై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న కోదాడ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ బలాబలాలు ఎంత ఉన్నాయి, ఆ పార్టీల బలహీనతలు ఏంటి, ఈసారి మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తుందా లేకపోతే అంతకు ముందున్న కాంగ్రెస్ పునరావృతం అవుతుందా, అదేవిధంగా బీజేపీ పార్టీ ఏ మేరకు ప్రభావితం చూడబోతుంది ఇత్యాది అంశాలకు సంబంధించి కోదాడ అసెంబ్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి ఒకసారి లుక్ చేద్దాం. ఒకవైపు ఆంధ్ర, మరోవైపు తెలంగాణ సంస్కృతి కలబోసి ఉన్న కోదాడ 1978లో నియోజకవర్గంగా ఏర్పడింది. ఇప్పటి వరకు కోదాడ నియోజకవర్గానికి 10 సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. అయితే చరిత్ర చూసుకుంటే 1978లో ఒకసారి జనతా పార్టీ గెలిచింది. ఆ తర్వాత 1983, 1985, 1989, 1994, 2009లో జరిగిన ఎన్నికల్లో 5 సార్లు టీడీపీ గెలుపొంది రికార్డు సృష్టించింది. ఇక 1999, 2004, 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాగా అత్యధికంగా ఈ నియోజకవర్గం నుండి టీడీపీకి చెందిన వేనేపల్లి చంద్రరావు 4 సార్లు గెలిచారు. 1985, 1989, 1994లో వరుసగా గెలిచి ఆ తరువాత 2009లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక కాంగ్రెస్ నుండి చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 పర్యాయాలు 1999, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా ఆయన సతీమణి ఉత్తమ్ పద్మావతి 2014లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇరబొల్లం మల్లయ్య యాదవ్ ప్రస్తుతం కోదాడలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మల్లయ్య యాదవ్ 2009లో కోదాడ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 13,544 ఓట్లతో 4వ స్థానంలో నిలిచాడు. కానీ 2012లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ అభ్యర్థిగా కోదాడలో పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి చేతిలో 13,437 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తరువాత టీడీపీ విడిచిపెట్టి టీఆర్ఎస్ లో చేరారు మల్లయ్య యాదవ్. దీంతో 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 756 ఓట్ల మెజారిటీతో మల్లయ్య యాదవ్ గెలిచారు. తద్వారా కోదాడలో గులాబీ పార్టీ మొదటిసారిగా జెండా ఎగురవేసింది. ఇక గత ఎన్నికల్లో గెలిచి జోష్ మీదున్న గులాబీ పార్టీ ఈసారి కూడా ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి తాము చేశామని చెప్తోంది బీఆర్ఎస్. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని ఎత్తి చూపిస్తూ ప్రతిపక్షాలు వారి విజయానికి బాటలు వేసుకుంటున్నాయి. దీంతో కోదాడలో గెలుపు మాదంటే మాదని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో కోదాడను చేజార్చుకున్న కాంగ్రెస్ ఈసారి ఖచ్చితంగా విజయం సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చి కూడా దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి లాంటి పథకాలతో పాటు ఉద్యోగాల కల్పన చేయకపోవడం బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అంటోంది కాంగ్రెస్. అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతే తమను గెలిపిస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి అంటున్నారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు దోచుకు తినడమే తెలుసునని బీజేపీ ఆరోపిస్తోంది. ఆనాడు పార్లమెంటులో బీజేపీ వాయిస్ వినిపించకపోతే తెలంగాణ వచ్చుండేది కాదని బీజేపీ నేతలు అంటున్న మాట. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇచ్చే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. దీంతో ప్రజలు ఇక్కడ మార్పులు కోరుకుంటున్నారని, మోడీ ప్రభుత్వం వైపు ప్రజలు రావాలని ఆలోచిస్తున్నారని బీజేపీ నాయకురాలు పద్మారెడ్డి చెబుతున్నారు. ఇచ్చిన పార్టీ తెచ్చిన పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఆనాడు పార్లమెంటులో సుష్మా స్వరాజ్ లేకపోయి ఉంటే, ఆనాడు నీకు 125 మంది ఎంపీలు మీకు మద్దతు ఇవ్వకపోయి ఉంటే తెలంగాణ వచ్చుండేది కాదు. అదే మేము ప్రజల్లో వెళ్తున్నాము, చెప్తున్నాము, అర్థమవుతుంది. అంటే ఇంతవరకు కొంత సంస్థాగతంగా బలోపేతం కాలేకపోయింది అన్నది మీరు అన్నది
కొంతవరకు వాస్తవమే అయినప్పటికీ ఇకపై నుంచి మేము గట్టిగా భారతీయ జనతా పార్టీ వాయిస్ని వినిపించడానికి ఇప్పుడు మనం గతంలో పాదయాత్ర నుంచే మొదలైంది. గ్రామ స్థాయిలో పాదయాత్ర వల్ల నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు వస్తున్న పథకాలు కూడా మనకు 125 పథకాలు ఎలా వస్తున్నాయి అనేది గ్రామ స్థాయిలోకి వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కార్యకర్తలు కూడా అంతే బలమైన క్యాడర్గా బలమైన లీడర్లు ఉన్న పార్టీ ఉంది అంటే భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మీరు వాళ్ళు తెలంగాణ ఇచ్చారు, వీళ్ళు తెలంగాణ తెచ్చారు ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. కానీ ఆనాడు కూడా పార్లమెంట్లో కొట్లాడింది మేము కూడా ఖచ్చితంగా ఏమి బీజేపీ ప్రభుత్వము ప్రత్యేక రాష్ట్రం ఏర్పడొద్దు అని మీకు ఎక్కడైనా చెప్పిందా, విన్నారా? లేదు, అలాంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి అందులో తెలంగాణ సాధించడంలో భారతీయ జనతా పార్టీ కూడా కీలకమైన పాత్ర ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. అభివృద్ధి ఎవరికైనా జరిగిందా అంటే వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఒక 4 వ్యక్తులకు 5 వ్యక్తులకే తప్ప నిజంగా పేద ప్రజలకు ఎవరికి అభివృద్ధి అనేది జరగలేదు. మరి మా గ్రామమే కాదు, ఈ నియోజకవర్గంలో ఎక్కడున్నా కానీ ఇవాళ ఏ వ్యక్తినైనా కానీ బెదిరించి భయపెట్టించి భయపడే రాజకీయాలు చేస్తూ మా పార్టీలకు రావాలని బెదిరిస్తున్నారు తప్ప ఎవరు కూడా ప్రేమగా పోయే పరిస్థితి లేదు. అయినా వాళ్ళ పని క్లోజప్ అయిపోయింది. ఈరోజు ఇవాళ పద్మావతి రెడ్డి గారు ఇక్కడికి ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఇక్కడ అనౌన్స్ చేశారో వారు ఈసారి ఎమ్మెల్యేగా గెలవటం ఖాయం. మా గుడిబండ గ్రామంలో తీసుకున్నట్లయితే మరి దళిత బంధు దగా ఎంత నడిచిందో మీకు కూడా తెలుసు. ఈ ప్రెస్లో ఆల్రెడీ అందరు చూసినారు. మరి దళిత బంధు దగా చేసి నిజంగా దళితులకేమో 1 ఆటో ఇచ్చిర్రు, వాళ్ళు 4 ఆటోలు తీసుకుర్రు. మరి దళితులకేమో 1 బర్రె ఇస్తే వాళ్ళు 10 బర్రెలు తీసుకుర్రు. మరి వాళ్ళ అనుచరులేమో కోటాను కోటిసులు అయితే దళితుడు ఇంకా అట్టడుగు వర్గాలకు వెళ్ళిపోయాడు. మరి అట్లాంటి పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పని మీకెందుకు, తెలంగాణ వస్తే మీ బతుకులు మారుతామని చెప్పినటువంటి ఈ కేసీఆర్ గారు ఎటువంటి ఉద్యోగాలు లేకపోగా బర్రెలు ఇస్తున్నా బర్రెలు కాసుకోరి, గొర్రెలు ఇస్తున్నా గొర్రెలు కాసుకోరు అని చెప్తూ ఉన్నారు. నేను దళిత బంధుకు అప్లై చేసిన, డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసిన, నెక్స్ట్ ఫ్లాట్లు వాటన్నిటికి అప్లై చేసినా కానీ నాకేది రానిలేదు. నా భర్త యాక్సిడెంట్లో చనిపోయిండు, నాకు 2 పిల్లలు. కానీ నాలాంటి వాళ్ళకి కూడా ఇవ్వకుండా పెద్ద ఉన్న వాళ్ళకి, ఇల్లులు ఉన్న వాళ్ళకి, రైతులకి అందరికీ మేలు చేశారు. కానీ మరి మా లాంటి వాళ్ళకి ఏం మేలు చేయలేదు. మరి ఇప్పుడు ఓట్లు నడుస్తున్నాయి. మరి ఎవరు వచ్చి మమ్మల్ని ఓట్లు ఏమంటారు లేదు, మాకు ఎవరు సహాయం చేస్తారో మేము వాళ్ళకే ఓట్లు వేస్తాం. కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం మాకైతే ఏది దక్కలేదు. మరి ఇప్పుడు ఎవరు మమ్మల్ని ఆదుకుంటారో వాటి కోసం మేమైతే ఎదురు చూస్తున్నాం. మాకు ఎవరన్నా సహాయం చేయాలని కోరుతున్నాం. నియోజకవర్గంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ పేరుతోటి కొన్ని ఇళ్ళు కట్టి మిగతా ప్లాట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని హరితారమని ఈఆర్ఎమని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో కూడా 120 ప్లాట్లు ఇస్తే 120 ప్లాట్లలో కూడా ఒక 19 ఇళ్ళు కట్టియడం జరిగింది. మిగతా 100 ప్లాట్లు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మామూలుగా ఏ విధంగానైనా అభివృద్ధి జరగడానికి వీలు లేకుండా ఉంది. మాకు కోదాడికి 6 కిలోమీటర్లు ఉంటుంది మా గ్రామం. అక్కడి నుంచి రైతులు కనీసం కోదాళ్ళు ఏదైనా ప్లాట్ ఉండి ఇల్లు కట్టుకోవాలన్నా కానీ, ప్లాట్లో మట్టి తెచ్చుకోవాలన్నా కానీ పర్మిషన్ తీసుకొని, సొంత పొలాల్లో మట్టి ఎత్తుకొని సొంత ప్లాట్లో పోసుకోవాలన్నా కానీ మట్టి తోలుకునే విధానం కూడా లేకుండా పోయింది. దానికి కూడా మామూలు ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి దానికి ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఆయన ఇవ్వాలట. 2018లో జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ మొదటిసారి జెండా ఎగరవేసింది. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గత 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఇప్పుడు చేసి చూపించామని బొల్ల మల్లయ్య యాదవ్ అంటున్నారు. తాము వచ్చాక కోదాడలో చెరువులు జలకలను సంతరించుకున్నాయని చెబుతున్నారు బొల్ల మల్లయ్య యాదవ్. ఆ క్రమంలో రేపటి రాజకీయ భవిష్యత్తు ఇక ఉండదు, మల్లయ్య యాదవ్ ప్రజల మధ్యలో గట్టిగా బలంగా నాటుకొని పోయింది అనుకుంటే, నా సీటు మీద కన్నేసిన ఆ కుర్చీ కావాలనుకున్నట్టు వెనక నుంచి అనేక రకమైన అబండాలు బురదలే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఈ ప్రయత్నాలు వాళ్ళ స్వార్థం కోసమో, వాళ్ళ ఈర్ష్య అసూయ ద్వేషంతో మాట్లాడేటోళ్ళ గురించి మాట్లాడి కాలాన్ని ఎందుకు వృధా చేసుకోవటం. ఈ 4.5 సంవత్సరాల కాలంగా అనుక్షణం ఒక్క నిమిషము కూడా వృధా కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం నేను ఏ రకంగా పాటుపడ్డాననే విషయం ప్రత్యక్షంగా ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజానాయకుడిగా అయినోళ్ళు, ప్రజాక్షేత్రంలో ఉన్నోళ్ళు అలంకారప్రాయంగా ఆ పదవులను అడ్డం పెట్టుకుని హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, ఢిల్లీలోనో వ్యాపారం చేసేటోళ్లకు ఓటేయాలనా? మరోవైపు అధికార బీఆర్ఎస్ గెలిచిన తరువాత చెరువులన్నీ కలకలలాడుతున్నాయని పలువురు స్థానికులు చెబుతున్న మాట. 1000 కోట్లతో చెరువులను అభివృద్ధి చేశారని, అనేక సమస్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిందని పేర్కొన్నారు. కోదాడపట్నం మొత్తం కూడా ఎమ్మెల్యే కాగానే సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసిండు, కాల్ డ్రైనేజీలు పూర్తి చేశాడు. తర్వాత లింగమంతుని గుడి ఇంతవరకు ఎవ్వరు కూడా దానికి ఆలోచన రాలేదు. మన ఎమ్మెల్యే గారు
ఎమ్మెల్యే గారు కాగానే లింగమంతుని స్వామి వారి మీదకి ప్రవేశించి ఆ గుడిని నిర్మాణం చేయాలని చెప్పినందుకు ఆ గుడి కూడా నిర్మాణం పూర్తి అయిపోయింది. కోదాడకే ఒక తలమానికం లెక్క ఆ గుడి అభివృద్ధి చేశాడు. మొత్తం టోటల్ కోదాడలో ఏమేమి కావాలనో సౌకర్యాలు ఏం కావాలనో మొత్తం కూడా పూర్తి చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారు. వాస్తవంగా ప్రజలకు గత నాయకులు అందుబాటులో లేకుండా ఉండే పరిస్థితి ఉండే. స్థానిక శాసనసభ్యులు మల్లయ్య గారు ఎన్నికైన తర్వాత ప్రజా సమస్యల దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉండాలన్నా కానీ ప్రతి నిమిషం కూడా ప్రతిరోజు కూడా అందుబాటులో ఉన్న ఏకైక నాయకుడు మన బొల్ల మల్లయ్య గారు. నాయకులు ఎప్పుడూ వచ్చిపోతున్న సందర్భాలు ఉండే కానీ మల్లయ్య గారు ఎన్నికైన తర్వాత అనునిత్యం 365 రోజులు కూడా ప్రతిరోజు కాన్స్టిట్యున్సీలో ఉంటూ సాధక బాధలుగా తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక నాయకుడు మన మల్ల యాదవ్ గారు. మరి కోదాడ ప్రాంతానికి టౌన్కి వచ్చేసరికి మంచినీళ్ళ కొరకు ఈ ప్రాంతంలో చాలా బాధలు పడేటోళ్ళు. ఎప్పుడు ఎండాకాలం వచ్చినా మున్సిపాలిటీ ద్వారా ట్యాంకుల ద్వారా నీళ్లు పెట్టడం జరిగేది. దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. మల్లయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ వార్డులలో మిషన్ భగీరథ పైపులు ఎక్కడి వరకు లేవో అక్కడ పైపులు వేపించి మహిళలు కొట్టుకోకుండా జుట్లు పట్టుకునేది నీళ్ళ కొరకు. గతంలో ఎమ్మెల్యే గారు బొల్ల మల్లయ్య గారు గెలిచిన తర్వాత నీళ్ల సమస్య అనేది కోదాడ 35 వార్డులలో ఎక్కడ కూడా నీళ్ల కొరకు కొట్టిన దాఖలా ఇప్పుడైతే కనపడతలేదు. కోదాడ గురించి మీరు గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారు, ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా జరిగినది మన కన్న ముందు కనపడుతుంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికలప్పుడే వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తే మాయమాటలు చెప్పే నాయకత్వాన్ని నమ్మకండి. నిత్యం ప్రజలు ఉండే మనిషిని నమ్మాలని ఈ ప్రాంత పక్షాన నేను కోరుతున్నాను. ఏపీకి రాష్ట్ర సరిహద్దుగా ఉన్న కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని పాలేరు నియోజకవర్గాలతో సరిహద్దు ప్రాంతాలని కలిగి ఉంది. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఇక్కడి ప్రజలు 2018లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. దీంతో ఇక్కడి ప్రజలు ఎటువైపు ఉంటారనేది ఆసక్తిగా మారింది. కోదాడ నియోజకవర్గం పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. అవి మునగాల, నడిగూడెం, కోదాడ, మోతే, చిలుకూరు, అనంతగిరి. వీటి పరిధిలో 2,25,000 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో బీసీల ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది. వీరిలో యాదవ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ బలంగా ఉంది. అదే సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ రాజకీయంగా బలపడేందుకు కారణమని చెబుతున్నారు. అదేవిధంగా కోదాడ నియోజకవర్గంలో వెలమ, కమ్మ సామాజిక వర్గం ఓటర్లు కూడా 30,000కు పైనే ఉంటారు. వీళ్ళంతా గతంలో తెలుగుదేశం ఓటు బ్యాంకుగా ఉండగా ఇప్పుడు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కోదాడ పట్టణం మండల పరిధిలో సెటిలర్ల ఓటర్ల ప్రభావం అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న టీడీపీ ప్రభావం కూడా తనకు అనుకూలంగా ఉంటుందని మల్లయ్య యాదవ్ అంచనా వేస్తున్నారు. అదేవిధంగా మునగాల, నడిగూడెం, మోతే మండలాలలో సిపిఎం, చిలుకూరు మండలంలో సిపిఐ ప్రభావం కనిపిస్తోంది. టీఆర్ఎస్కి మొదటి నుంచి ప్రజా సమస్యలు ప్రధానం, ప్రజల సంక్షేమం ఈ ప్రభుత్వానికి ప్రధానం. ఆ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేర్చే క్రమంలో ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజా జీవితం గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఎన్నికలు అనేది ప్రత్యేకంగా ఎన్నికలు వచ్చినప్పుడే ఆర్భాటాలు చేయటమో హంగామాలు చేయటం అనేది బీఆర్ఎస్ విధానం కాదు. అనుక్షణం ప్రజల మధ్యలో ఉండి మేము చేసిన అభివృద్ధి పనులను వివరించి ఓట్లు అడుగుతాం. ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయాలుగా మార్చిన కాంగ్రెస్ వాళ్ళకి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు. స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అవినీతిమయం చేసి అభివృద్ధికి దూరంగా ఆమడ దూరంగా ఉంచి దళితులని దారిద్ర్యానికి గురి చేసిన ఓటు బ్యాంకు రాజకీయాలతో పబ్బం గడిపిన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు. ఈ క్రమంలోనే మేము చేసిన అభివృద్ధిని, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా ముందుకు పోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందడానికి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించమని చెప్పేసి కోరుతాం. గతంలో కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీ, కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది ఇక్కడి నుంచే. అయితే 2009లో కొత్తగా ఏర్పడిన హుజూర్ నగర్ కు ఆయన వెళ్లడంతో తరువాత కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం లేదని చర్చ జరిగింది. దాంతో 2014 ఎన్నికల్లో స్వయంగా తన సతీమణి పద్మావతిని కోదాడ బరిలో నిలిపారు ఉత్తమ్. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం
స్వల్ప ఓట్ల తేడాతో పద్మావతి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చాలా మంది కాంగ్రెస్ ముఖ్య నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో గతంలో కంటే కోదాడలో కాంగ్రెస్ మరింత బలహీనపడిందనే అభిప్రాయాలున్నాయి. కానీ బీఆర్ఎస్ లో అసంతృప్తుల అంశం కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశము లేకపోలేదు. మొదటిగా మొన్న సోనియా గాంధీ గారు వచ్చిపోయినాక ఏఐసిసి నుంచి మాకందరికి ఆదేశాలు వచ్చినాయి. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పోయి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతున్నాయో గడప గడప తిరిగి అందరికీ ఇవి ఇవ్వాలి అని చెప్పినది. అందులో భాగంలో మేము గడప గడప ఊరూరు తిరుగుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇంకా అభ్యర్థుల ప్రకటన కూడా కాలేదు. కానీ గత శాసన సభ్యురాలుగా ఇక్కడ ఇన్ఛార్జ్గా నేను ఊరూరు తిరగడం అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నేను ఈ ఊరోళ్ళందరూ నన్ను గత 30 ఏళ్ళుగా ఇంటి ఆడబిడ్డగానే చూసిండ్రు. మరి వచ్చినాక పనులు ఏవి కూడా ఖరాబ్ చేయలేదు. ఉన్న నిధులన్నీ ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో చేరేటట్టు చూసిండ్రు. సార్ కానీ మేడం గారు కానీ అవినీతిలో ఒక్క మచ్చ లేదని కూడా ఎక్కడ పోయిన అమ్మాయి ప్రతి ముఖ్యంగా మహిళలు వచ్చి ఆశీర్వదిస్తున్నారు. అమ్మ మీరు వస్తేనే కొట్లాటలు ఉండవు, మీరు వస్తేనే ఇక్కడ పనులు ఉంటాయని ఆశీర్వదిస్తూ ముందుకు పంపిస్తున్నారు కదా. అదే నా ఆస్తి, అదే నా బలం అని నేను. ఇక కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ, తెలుగుదేశం, బీఎస్పీల పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. వామపక్ష పార్టీలు 2-3 మండలాలకే పరిమితమైపోయాయి. అయితే ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే సత్తా ఉన్న అసెంబ్లీకి ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదనేదే పొలిటికల్ టాక్. స్టాండు ల్యాండు మొదలు పెడితే ఉస్కి మట్టి మాఫియా మొత్తం మొదలు పెట్టుకొని 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఇలా సంపాదించుకొని కనీసానికి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చినా ₹1,00,000 ఇల్లు కొట్టుకోవడం సాధ్యపడింది. కానీ ఆ రోజు ₹500 రోజు ప్రతి ఇంటికి ఉసుకి వచ్చేది, తనతో పాటు వచ్చేది. ఈరోజు ఎలా జరుగుతున్నదంటే మొత్తం షాడో ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారి కన్ను సైగలో దానికి ఒక మూటాని తయారు చేసి, ఒక గంజాయి మూట లేని మూటాని తయారు చేసి దౌర్జన్యదారులుగా ఎవరు ఎదురుపడకుండా మూటాని తయారు చేసి ఉస్కియాలను మొదలు పెడితే ఉస్కియాలు మొత్తం ఒక 500 వచ్చే ఉస్కి ₹5,000 తక్కువ చూడడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే సామాన్యుడు ఇల్లు కట్టుకోకుండా ఆ విధంగా అయిపోయింది. అదేవిధంగా ఎన్ని చెప్పిన హామీలు ఇవ్వక కనీసానికి సొంత ఇల్లు కూడా కట్టుకోకుండా పరిస్థితి వచ్చింది. అందరూ డబ్బులు పెట్టుకొని కూడా ఇల్లు కట్టుకోకుండా పరిస్థితి వచ్చింది. మాకు లలిత బంధు రాలా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలా, మరి ఈ గృహలక్ష్మి అయ్యి రాలే, అయ్యి రాలేదు మాకు. మరి అయ్యి రానిట్లేదు. సర్పంచ్ గారు కానీ ఎవరైనా మాకెళ్ళి చూడట్లేదు. కూలినాలు చేసుకుంటేనే బువ్వ, మరి మాకు ఎటు వెళ్ళదు. మరి ఎట్లా మమ్మల్ని కనిపెట్టాలిగా, ఎవరు చూడట్లేదు. నా కొడుకు కూడా మరి ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాం. ఉద్యోగం కూడా రాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు, అది రాలే. మరి మేము ఏం చేయాలి? మాకు సౌకర్యం మరి గవర్నమెంట్ నుంచి మాకు ఏదీ చెందలే. మాకు అదే ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. మమ్మల్ని అర్థం చేసుకోవాలి చూసే పెద్దలందరూ. కోదాడ నియోజకవర్గంలో ఈసారి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. గత ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ రాజకీయంగా దాన్ని నిలబెట్టుకోవడంలో మల్లయ్య యాదవ్ సక్సెస్ కాలేదనే విమర్శలు ఉన్నాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ తమ వంతు ప్రభావం చూపడానికి ట్రై చేస్తోంది. దీంతో రానున్న ఎన్నికల్లో కోదాడలో పోరు రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కోదాడలో ఉత్తమ్, పద్మావతి విక్టరీ కొడతారా, లేక మల్లయ్య యాదవ్ తన విజయాన్ని కంటిన్యూ చేస్తారా, లేక ప్రజలు వీరిద్దరినీ కాదని అనూహ్యమైన తీర్పు ఇస్తారా? ఏమో, ఏదైనా జరగచ్చు. మరి ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ రావాలంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే. కోదాడ అసెంబ్లీలో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరికి వారే చాలా ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేము చేసిన అభివృద్ధి, మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని అంటుంటే, కాంగ్రెస్ మాత్రం ఏదైతే 6 గ్యారంటీలు ఉందో ఆ 6 గ్యారంటీలతోటి మేము ముందుకెళ్తున్నాం, ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉన్నారని ఆలోచన చేస్తున్నారు. మరి బ్యాలెట్ ఓటింగ్లో కోదాడ ప్రజలు ఎటువైపు నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ మధుతో హరిప్రసాద్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.